ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏదైతే నిన్న కురుపాం సిహెచ్సికి సంబంధించి అదనపు బిల్డింగ్ కానీ అలాగే భద్రగిరి సిహెచ్సి హాస్పిటల్ కానీ నిన్న పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు వచ్చి ఈ రెండు హాస్పిటల్స్ని కూడా ప్రారంభించినటువంటి అనంతరం మంత్రి గారు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వ్యాఖ్యలు చేస్తూ గుమలక్ష్మీపురం మండలంలో భద్రగిరి హాస్పిటల్ని ఉద్దేశించి ఈ హాస్పిటల్ని చూస్తే ఇది గవర్నమెంట్ హాస్పిటలా లేకపోతే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటలా అని కల్పించేలాగా ఉంది అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఆదివాసీ దినోత్సవం రోజు ఆదివాసీలకి అంకితం చేస్తున్నాము. ఈరోజు మా ప్రభుత్వంలో వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఇది మేము నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు అంకితం చేస్తున్నామని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి పనులని వీళ్ళు చేసినట్టు, వీళ్ళే నిర్మించేసి వీళ్ళే అన్నీ చేసేసినట్టు ఈరోజు క్రెడిట్ చోరీ అన్నమాట. క్రెడిట్ చోరీ అనేది ఈ కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. ఎందుకనంటే కురుపాం హాస్పిటల్ కానీ అదనపు బిల్డింగ్ 3 కోట్ల రూపాయలు, అలాగే భద్రగిరి 9 కోట్ల రూపాయలు, సుమారుగా 9 కోట్ల రూపాయలు హాస్పిటల్ కానీ ఈ రెండు కూడా జగనన్న ప్రభుత్వంలో అప్పుడు నేను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. 2020 నవంబర్ 19న ఇక్కడే ఈ ప్లేస్లోనే శంకుస్థాపన చేయడం జరిగింది. రెండిట్లకి కూడా భద్రగిరి హాస్పిటల్కి, అలాగే భద్రగిరి హాస్పిటల్కి, కురుపాం హాస్పిటల్కి కూడా రెండిటికి శంకుస్థాపన అనేది మేమే చేయడం జరిగింది. భద్రగిరి హాస్పిటల్ అలాగే కురుపాం అదనపు బిల్డింగ్. భద్రగిరి హాస్పిటల్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 18/11/2019లో భద్రగిరికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ భద్రగిరి 8.95 కోట్లు, అందుకే సుమారుగా 9 కోట్లు అని చెప్పింది. దీని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటారు. అయితే భద్రగిరి విషయానికి వచ్చేసరికి ఎలక్షన్ టైంకి భద్రగిరి హాస్పిటల్ యొక్క స్ట్రక్చరు సుమారుగా 50 నుంచి 60% పనులు జరిగినటువంటి పరిస్థితి. అంటే అచ్చెన్నాయుడు గారు అన్నారు కదా కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఉంది అని. ఆ కార్పొరేట్ హాస్పిటల్ డిజైన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషను, శంకుస్థాపన, పనులు ప్రారంభం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది అనడానికి నిదర్శనం. అలాగే కురుపాం హాస్పిటల్ కూడాను ఒకసారి మీరు గమనించండి. ఇది 3 కోట్ల రూపాయలు. ఇది ఎలక్షన్ టైంకి కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒకసారి కలర్స్ గమనించాలి. గ్రీను, బ్లూ ఉన్నాయి. ఓకేనా? అయితే ఒక్కసారి ఇది చూడండి. ఇది 2025లో తీసిన ఫోటో. ఇందాకటిది 2024 ఎలక్షన్ టైంలో తీసింది. ఇది 2025 జూన్లో తీసినటువంటి ఫోటో. కలర్స్ గమనించండి. ఎందుకు 2025 కూడా నేను చూపిస్తున్నానంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్ ఈ బోర్డు తప్ప అన్నీ కంప్లీట్ అయిపోతే, ఎలక్షన్ టైంకి కంప్లీట్ అయిపోతే, సంవత్సరం ముందే అందుబాటులోకి వస్తే ఈరోజు ఈ గ్రీన్ కలరు, బ్లూ కలరు, గ్రీను బ్లూ కనిపిస్తే వాళ్ళకి దడ భయం. సో కలర్స్ మార్చి
మెరూన్ కలర్ వేసి ఆ కలర్స్ పైన కింద గ్రీను బ్లూ కలర్స్ తీసేసి మెరూన్ కలర్ వేసి నిన్న ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఎందుకు నేను 2024లో దీని స్ట్రక్చరు 2025లో కూడా దీని స్ట్రక్చర్ నేను ఎందుకు చూపించానంటే 2024 టైంకే 90% పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఐ థింక్ 95% పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ ఎలక్ట్రికల్ వర్క్ మాత్రమే ఈ బిల్డింగ్కి కంప్లీట్ అవ్వండి. పెండింగ్ ఉన్నది ఓన్లీ ఎలక్ట్రికల్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. ఈ రంగులు మార్చి ఇప్పుడు ఓపెన్ చేశారు. అంటే రంగులు మార్చడానికి 2 సంవత్సరాలు పట్టింది. అంటే వీళ్ళు ఎంత సైకోలు కాకపోతే ఎలక్షన్ టైంకే కంప్లీట్ అయిపోయినటువంటి బిల్డింగు ఆ చిన్న 5% రిపేర్ వర్క్ 5% వర్క్స్ కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చేటువంటి గిరిజనులు కానీ ప్రజలు కానీ ఒక బెడ్ మీద 4-5 పడుకొని ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా దీన్ని ఓపెన్ చేయాలన్నటువంటి ఆలోచన ఈ లోకల్ ప్రజాప్రతినిధులకు రాకపోవడం దురదృష్టకరం. వీళ్ళకి ఎంతసేపు ఓపెనింగ్కి 15,000 పెట్టి పట్టు చీర కనిపించుకోవడంలో ఉన్న శ్రద్ధ ఈ బిల్డింగ్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందించాలన్నటువంటి ఆలోచన లేదు. గతంలో కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ గురుకులానికి సంబంధించినటువంటి స్కూల్లో చాలామంది విద్యార్థులు హెపటైటిస్ ఏతో బాధపడి ఇక్కడికి వస్తే ఆ గర్భిణీ స్త్రీలు బాలింతలు హెపటైటిస్ ఏ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒకటే రూమ్లో పెట్టేశారు. హెపటైటిస్ ఏ అనేది అది అంటువ్యాధని అందరికీ తెలుసు, అది ఇన్ఫెక్షన్ అనేది సోకుతుందని కూడా తెలుసు. అయినప్పటికీ బాలింతలకి గర్భిణీలకి పెట్టేశారు. అలాంటి ప్యానిక్ సిచ్యువేషన్స్ వచ్చినా హాస్పిటల్లోని మలేరియా ఫీవర్స్ తోటి ట్రైబ్స్ కానీ ప్రజలు కానీ ఇబ్బందులు పడి బెడ్స్ లేక అవస్థలు పడుతున్నప్పటికీ కూడా ఈ బిల్డింగ్ని ఓపెన్ చేయాలన్న ఆలోచన వీళ్ళకి రాలేదు. వీళ్ళకి కేవలం ఏంటి అని అంటే ఇది వెంటనే ఓపెన్ చేసేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుంది, లోకల్లో ఉన్నటువంటి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ ఎక్కడ పేరు వచ్చేస్తుందని ఒక కుళ్ళు కుతంత్రంతో మాత్రమే వీళ్ళు ఓపెన్ చేయలేదు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన 5 ఏళ్లలో ఈ రాష్ట్రం చిన్నాభిన్నమైపోయిందని, 5 ఏళ్లలో సంక్షేమం లేదు అభివృద్ధి లేదు అని, అలాగే ఎమ్మెల్యే గారు చెప్పారట ఏమనంటే ఈ రోడ్డు మీద వెళ్తుంటే సార్ నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇక్కడ రోడ్లు లేవు, మొక్కలు నాటాను, ధర్నా చేశాను అని చెప్తే ఈ పాపం అది సంబోధించేసి 2024లో ఎలాగుంది, ఇప్పుడు 2024కి ముందు ఎలాగుంది ఈ కురుపా నియోజకవర్గం, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్తున్నారు. మంత్రి గారు మా మాలోకం చెప్పిందని మీరు మొక్కలు నాటేసాను ఇన్ఛార్జ్ అప్పుడు అని అంటే ఎలా సార్ నమ్ముతారు? మీరు అన్నారు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 2 సార్లు మంత్రి అయ్యాను, స్టేట్ అధ్యక్షుడు, ఇంత అనుభవం ఉన్నటువంటి మీరు, మీ అనుభవం ఉన్నంత వయసు కూడా కాదు మాది, కానీ ఇంత అనుభవం ఉన్నటువంటి మీరు ఇలాంటి వాళ్ళు అవివేకులు, అజ్ఞానులు, అవినీతి పరులు ఇలాంటి వాళ్ళు చెప్పిన మాటలు విని అభివృద్ధి జరగలేదు అనటం చాలా దురదృష్టకరం. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు, ఎంతో అభివృద్ధి చెందిపోయి ఉంటుంది కురుపాం కాన్స్టిట్యున్సీ అనుకున్నాను, కానీ ఎటువంటి అభివృద్ధి కూడా ఈ కాన్స్టిట్యున్సీ చెందలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారికి తెలియజేస్తున్నాం ఏంటి అని అంటే, మంత్రి గారు మీరు ఏదైతే రోడ్డు మీద వచ్చారో తోటపల్లి నుంచి కురుపాం వైఎస్ఆర్ విగ్రహం వరకు, అలాగే వైఎస్ఆర్ విగ్రహం నుంచి కోనగూడ వరకు, అక్కడ నుంచి తోటపల్లి నుంచి కురుపాము వైఎస్ఆర్ విగ్రహం వరకు 33 కోట్ల రూపాయలు, సుమారుగా 14 కిలోమీటర్ల రోడ్డు మేమేసిందే. మీ వాళ్ళు వేసింది కేవలం సీసీ రోడ్డు మాత్రమే, సీసీ డ్రైన్ కూడా కాదు. కురుపాము, సీమనాయుడు వలస, పెదమేరంలో సీసీ రోడ్డు పక్కనటువంటి సీసీ డ్రైన్ కూడా మా ప్రభుత్వంలోనే అయ్యింది. మొత్తం బీటీ రోడ్ అంతా మా ప్రభుత్వంలోనే అయింది. ఒక 500 మీటర్ల సీసీ రోడ్డు మాత్రమే మీ ప్రభుత్వం వచ్చాక అయ్యింది. అలాగే మీరు వస్తూ దారిలో కిచ్చాట రోడ్డు చూసుంటారు, దగ్గరగా 1,40 లక్షల రోడ్డు. అలాగా వెళ్తే దానికి ముందు సీతంపేట,
ఆ రోడ్డు కానీ, అలా ముందుకెళ్తే గొట్టువాట రోడ్డు కానీ, అలా ముందుకెళ్తే కోనగోడ రోడ్డు కానీ, అలాగే వైఎస్ఆర్ విగ్రహం నుంచి కోనగోడ వరకు రోడ్డు కానీ, అలాగే గుమ్మలక్ష్మీపురంలో మీరు మాట్లాడిన గుమ్మలక్ష్మీపురంలో ఏం డెవలప్మెంట్ అయ్యింది అని అంటే, అక్కడ ఉన్నట్టు కొంచెం ఆ పక్కకి వెళ్తే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ 23 కోట్ల రూపాయలు. మీరు నిన్న ఓపెన్ చేసినటువంటి హాస్పిటల్, ఈ 2 హాస్పిటల్లో మేం తెచ్చిందే, మేం కట్టిందే. ఇదైతే పూర్తి కంప్లీట్ అయిపోయాయి, అది 50% అయ్యాయి. ఒక స్ట్రక్చర్ని తీసుకొచ్చేసాం. అలాగే గుమ్మలక్ష్మీపురం లోకల్లో గర్భిణీ స్త్రీలకు సంబంధించి వసతి గృహం, గర్భిణీ స్త్రీలు మెడికల్ అండ్ హెల్త్లో నిర్మించినటువంటి గర్భిణీ స్త్రీలకు సంబంధించి 2022లో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మనుషులకు సంబంధించిన హాస్పిటలే కాదండి, పశువులకు సంబంధించిన హాస్పిటల్ కూడా గుమ్మలక్ష్మీపురంలో వెటర్నరీ హాస్పిటల్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే కట్టాము. అలాగే అక్కడ ఉన్నటువంటి జీసీసీ బిల్డింగ్ మేమే కట్టాము. నిన్న ఎమ్మెల్యే గారు ఓపెన్ చేసినటువంటి స్కూలు ఏదైతే ఉందో గర్ల్స్కి సంబంధించి, ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్కి సంబంధించినటువంటి స్కూలు 1,75,00,000, 1,05,00,000, అది కూడా మేమే శంకుస్థాపన చేసి 60-70% వర్కులు మా ప్రభుత్వంలోనే అయ్యాయి. ఇప్పుడు జీజే కాలేజ్ రేపు మాపు ఓపెన్ చేస్తారు, అది కూడా మేమే శంకుస్థాపన చేశాము, మేమే వర్క్ని స్టార్ట్ చేశాము. 60-70% వర్కులు మా హయాంలోనే. అసలు రోడ్లే లేవట గుమ్మలక్ష్మీపురంలో, అసలు రోడ్లు లేవట. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 150 కోట్ల రోడ్లు మంజూరు చేసేసి వేసేసారట. గుమ్మలక్ష్మీపురంలో మొత్తం రోడ్లు 1-2 రోడ్లు మినహాయించి అన్ని రోడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అయ్యాయి. మీరు చెప్పారు కదా సార్ మంత్రి గారు, 150 కోట్ల రోడ్లు మంజూరు చేసాము, రోడ్లు వేసామని. దయించి ఆ 150 కోట్ల రోడ్లు ఎక్కడున్నాయో, స్టేజ్ ఏంటో, ఆన్గోయింగ్ ప్రాసెస్సా, కంప్లీటా, ప్రాసెస్లో ఉందా, లేకపోతే ఎర్త్ వర్క్ అయ్యిందా, లేకపోతే ఫార్మేషన్ అయిందా, పీటీ అయిందా, ఒకసారి ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడో చెప్పినటువంటి అబద్ధాలు ఇక్కడికి వచ్చి చెబితే చూస్తూ ఊరుకోము. మీరు అభివృద్ధి జరగలేదంటున్నారు. ఈ హాస్పిటల్కి వచ్చేటువంటి రోడ్డు ఏదైతే మీరు నిన్న కార్లు వేసుకుని వచ్చినటువంటి హాస్పిటల్ ముందు రోడ్డు కూడా గత 10 ఏళ్ళుగా ఈ రోడ్డు అధ్వానంగా ఉంటే, గతంలో మీ ప్రభుత్వంలో ఎగిపోతే ఈ రోడ్డు కూడా వేసింది జగనన్న ప్రభుత్వంలోనే. కొంచెం ఆ పక్కకి వెళ్తే 150 కోట్ల రూపాయలతో ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చింది జగనన్న ప్రభుత్వంలోనే, మా హయాంలోనే. రోడ్లు కానీ, బిల్డింగులు కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇవన్నీ కూడాను జగనన్న ప్రభుత్వంలో మా హయాంలో అయ్యాయి. అది మీకు క్లారిటీ ఇస్తున్నాం. నిన్న ఓపెన్ చేసినప్పుడు ఎవరైతే స్టేజ్ మీద ఉన్నారో అందులో ఎవరికి కూడా ఈ హాస్పిటల్ కానీ ఆ హాస్పిటల్ కానీ సంబంధం లేదు, ఒక్కళ్ళకి తప్ప. ఆ ఒక్కళ్ళు ఎవరు అని అంటే డిసిహెచ్ఎస్ గారు. అప్పుడు విజయనగరం డిసిహెచ్ఎస్, ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా డిసిహెచ్ఎస్. ఆయన అడగండి ఒకసారి, ఈ హాస్పిటల్స్ శాంక్షన్ అవ్వడానికి, వర్క్ గ్రౌండ్ అవ్వడానికి, టెండర్ అవ్వడానికి, కాంట్రాక్టర్ రావడానికి, ఎగ్జిక్యూషను, డిజైను అన్నీ ఎవరు చేశారు, ఎంత శాతం కంప్లీట్ అయింది, ఈ రెండింటికి కూడా ఏ ప్రభుత్వం కారణం అనేది డిసిహెచ్ఎస్ గారిని అడగండి సరిపోతుంది. ఇప్పుడు డిసిహెచ్ఎస్ కూడా ఆయనే కదా. ఈ 2 కూడా జగనన్న ప్రభుత్వంలో అయింది. ఈ మాట్లాడుతుంది ఏమంటారంటే, ధైర్యంగా నేను తెచ్చేసా, నేను కట్టేసా, నేను ఇచ్చేసా అని చెప్పుకోలేక ఓపెనింగ్ చేయడానికి నాకు రాసి పెట్టాడు దేవుడు. అది ఎప్పుడు రాసిందట. నేను ఒకటే చెప్తున్నా, శిలాఫలకం మీద మీ పేరు రాసి ఉండొచ్చు. ఈ హాస్పిటల్స్ 2 కంప్లీట్ అయ్యి ప్రజల గుండెల్లో జగనన్న మేము చిరస్థాయిగా ఉండిపోతా ఉన్నది మాత్రం మర్చిపోతాం. ఈరోజు అచ్చెన్నాయుడు గారు మాట్లాడితే ఏమన్నారంటే, గత 5 ఏళ్లలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఒక దుర్మార్గుడు పాలించాడు, 13 లక్షల కోట్లు అప్పు చేశారు, ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి మొదటి తారీఖుకి జీతాలు ఇవ్వనటువంటి దుర్మార్గుడు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులను అడగండి, డాక్టర్స్ని అడగండి అని చెప్పారు.
చెబుతూ ఈరోజు డబ్బులు లేకపోయినా, పరిస్థితులు బాగోపోయినా మాట ఇచ్చాం కాబట్టి పథకాలన్నీ కూడా ఇచ్చేస్తున్నాము, సూపర్ 6 మొత్తం చేసామని చెప్తున్నారు. నిజంగా సిగ్గుపడాలి. సూపర్ 6లో అన్ని పథకాలు చేసేసామని చెప్పడానికి సిగ్గుపడండి. ఎందుకనంటే మీరు చెప్పినటువంటి ఏదైతే నిరుద్యోగ భృతి అవ్వచ్చు, అలాగే మహిళలకు ఇస్తానన్నటువంటి 1500 రూపాయలు అవ్వచ్చు, ఇవేవి 20 లక్షల ఉద్యోగాలు, గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తున్నారు. ఎక్కడ 3 ఇచ్చారు? సుమారుగా ఇప్పటికి 7-8 బండ్లు ఇవ్వాలా, ఇచ్చింది 1-2 బండ్లు మాత్రమే. మీరు సూపర్ 6 చేసామని చెప్పకండి. 13 లక్షల కోట్లు అప్పు చేశారు వీళ్ళు. దుర్మార్గుడు 13 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారంట. ఇదే మాట మీ ఆర్థిక శాఖ మంత్రితోటి, ఫైనాన్స్ సెక్రటరీ తోటి చెప్పించేటువంటి ధైర్యం మీకుందా మంత్రి గారు అని అడుగుతున్నాం. అసెంబ్లీలోనే స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు గత ప్రభుత్వంలో 3,30,000 కోట్లు మాత్రమే అప్పు చేశారని చెప్తున్నారు. అప్పు చేశారు కాబట్టి అంటే దుర్మార్గుడట. మరి వీళ్ళు పథకాలు ఇవ్వడానికి అప్పు చేస్తున్నాను ఆయన చెప్తున్నారు కదా, మిమ్మల్ని ఏమనాలా? ఈరోజు పథకాలకు ఇవ్వడానికి అసలు డబ్బులు లేవు, ₹1 కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారు. మేము ఈరోజు నానా బాధలు పడుతున్నాం. ఆ నానా బాధలు ఏంటి? అప్పులేగా. అయితే మిమ్మల్ని ఏమనాలా? మీదేం పాలన అనాలి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో సీఎంగా కూర్చునే టైంకి మీరు వదిలిపెట్టి వెళ్ళింది ఓన్లీ 100 కోట్లు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా దిగిపోయి మీకు 5,000 కోట్లు ఖజానాలో ఇచ్చి ఆయన దిగిపోయారు. 100 కోట్లు వదిలిపెట్టి వెళ్ళిన మీరు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలకి 2,70,000 కోట్లు డీబీటీ ద్వారాగా ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తే 3,33,000 కోట్లలో 2,70,000 కోట్లు ప్రజలకి ఇచ్చారు. వాళ్ళకి చాలా డెవలప్మెంట్ చేశారు. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపన చేశారు, అంటే కొబ్బరికాయ కొట్టారు, గుమ్మడికాయ కట్టారు. శంకుస్థాపన మాత్రమే చేశారు, ఓపెనింగ్ మాత్రమే చేశారు. ఈరోజు సేమ్ ఇక్కడైతే శంకుస్థాపన కూడా చేయలే. శంకుస్థాపన చేసింది మేమే, టెండర్ పిలిచింది మేము, అన్నీ చేసింది మేమే. ఈరోజు వచ్చి రిబ్బన్ కట్ చేసి మేము చేసాము అని చెప్పేసి చెప్పేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పాపం ఈయన మాట్లాడుతూ ఆదివాసీ దినోత్సవం రోజు ఆదివాసీలకి అంకితం చేస్తాము. ఎంత దారుణం! ఆదివాసీ దినోత్సవం నిన్న ఈరోజు ఆదివాసీ దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9వ తారీఖు అంటే ఈరోజు. నిన్న ఆదివాసీ దినోత్సవం అని పాప ఆయన తెలియకపోవచ్చు, ఆయన ఆదివాసీలు కాదు కాబట్టి పక్కన కూర్చున్నారు కదా. సార్ ఇది ఈరోజు కాదు సార్ ఆదివాసీ దినోత్సవం, రేపు కనీసం చెప్పే శ్రద్ధ లేదు. రాసిచ్చేస్తుంది, ఇప్పుడు కూడా తెలిస్తే ఆయన రాసిచ్చేస్తుంది. అలాగే ఉద్యోగస్తుల గురించి మాట్లాడారు అచ్చెన్నాయుడు గారు. ఉద్యోగస్తులకి జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు ఫస్ట్ తారీఖున ఏ రోజు కూడా శాలరీస్ ఇవ్వలేదు. ఈరోజు మీ ప్రభుత్వాన్ని అడుగుతుంది, ఉద్యోగస్తులకి ఎలక్షన్ ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి? 5 డిఏలు పెండింగ్, ఐఆర్ పెండింగ్, పిఆర్సీ ఊసి లేదు. ఈరోజు పోలీసులకి సరెండర్ లీవ్స్ పెండింగ్, వాళ్ళ 15 టీఏలు పెండింగ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెరిగిన జీతాలు తప్ప ఈ 25 నెలల్లో ₹1 జీతం ఉద్యోగస్తులకి పెరిగిందా? మీ ప్రభుత్వం వచ్చి 25 నెలలు అయింది, 52 కేబినెట్ సమావేశాలు అయ్యాయి. మీ కేబినెట్లో మీ ఎజెండాను ప్రిపేర్ చేసే ఉద్యోగస్తుల కోసం ఒక్కరోజు కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారా? తీసుకోలేదు. ఉద్యోగస్తుల్ని మోసం చేసింది మీరు. ఈరోజు ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు, ఉద్యోగస్తుల విషయంలో ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు, వాళ్ళు ఏరియర్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటున్నారు. ఆ రకంగా తయారైంది. అలాగే రోడ్డులు లేవు, మౌలిక వసతులు లేవు, సెల్ టవర్స్ లేవు, ఏది పడితే అది. అంటే వీళ్ళు ఎలా ఫీడ్ చేశారంటే హాస్పిటల్స్లో మందులు లేవట, గతంలో డాక్టర్స్ లేరట. ఈరోజు నేను చెప్తున్నా, భద్రగిరి హాస్పిటల్స్ హిస్టరీ కూడా తెలుసుకుని ఉండాల్సింది. భద్రగిరి హాస్పిటల్ అనేది
ఒక మెడికల్ సెంటర్. ఆ మెడికల్ సెంటర్ని డైరెక్ట్గా సిహెచ్సిగా అప్గ్రేడ్ చేశారు. అప్గ్రేడ్ చేసేయడం వల్ల కొన్ని సంవత్సరాలుగా ఒకే డాక్టర్ భద్రగిరికి. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీరు మంత్రిగా కూడా ఉన్నారు, అదే శాసనసభలో నేను ఈ అంశాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. ఒకే డాక్టర్ ఉన్నారు, అది సిహెచ్సి. మొత్తం గుమలేశ్వరం ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా, గిరిజనులందరూ అక్కడికే వస్తారు. డాక్టర్స్ని పెంచండి అంటే మీ ప్రభుత్వం పట్టించుకుందా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న ప్రభుత్వంలో 0 వేకెన్సీ పాలసీలో మొత్తం స్టాఫ్ని ఫిలప్ చేసి, అలాగే దగ్గరగా 7 మంది డాక్టర్లను నియమించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వంలో. మందులు సఫిషియెంట్గా ఉండేవి, డాక్టర్ సఫిషియెంట్గా ఉండేవారు. ప్రతి ఒక్క అందులో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా స్టాఫ్ అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి గతంలో మేము కల్పించాం. ఈరోజు హాస్పిటల్స్లో స్నేక్ బయటికి వెళ్తే యాంటీవెనం లేనటువంటి దుస్థితి ఇదే కురుపాం హాస్పిటల్లో. మేము స్పందించాం సోషల్ మీడియా ద్వారాగా. నెక్స్ట్ డేకి తెప్పించేశారు. కానీ ఆ ముందు రోజు ఏదైతే ఉదయపురం పంచాయతీ సంజువైకి సంబంధించినటువంటి ఒక కుర్రోడు పాంకాడుతో ఇక్కడికి వస్తే, ఇక్కడ వాళ్ళు యాంటీవెనం ఇవ్వకపోతే పార్వతీపురం వెళ్తుంటే దారిలో చనిపోయాడు. వాళ్ళు వీడియో కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ వీడియో స్వయంగా నాకే వచ్చింది. ఈ హాస్పిటల్లో ఇంజక్షన్ ఇవ్వకపోవడం వల్ల, మా దగ్గర లేదు అని చెప్పడం వల్ల మేము పార్వతీపురం తీసుకొని దారిలో చచ్చిపోయారు. అది మీ ప్రభుత్వం యొక్క పరిస్థితి. ఈరోజు ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఇప్పటికైనా మేము ఒకటే తెలియజేస్తున్నాము, భద్రగిరి హాస్పిటల్ కానీ కురుపాం హాస్పిటల్ కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మాత్రమే క్రెడిట్ దక్కుతుంది, కూటమి ప్రభుత్వానికి దక్కదు. వీళ్ళంతసేపు క్రెడిట్ చోరీ, బిల్డప్లు, ఫోటో పోజులు తప్ప ఏమీ ఉండదు. ఫైనల్గా అచ్చెన్నాయుడు గారు, మీ ఎమ్మెల్యే గారు చాలా కష్టపడుతున్నారు. అక్కడికి విజయవాడ అస్తమానం వచ్చేసి మంత్రుల దగ్గరికట, డిపార్ట్మెంట్ల దగ్గరికట తెగ తిరిగేస్తున్నారట. ఆవిడ తిరగడమే పాపం ఉండిపోయా. ఆవిడికి విలువ లేదా, ఆవిడకి లెటర్కి విలువ లేదా, నాకు అర్థం కావట్లే. ఏ పనులు జరిగాయి నేను అడుగుతున్నాను. గుమ్మడిగడ్డ గురించి అడిగారు, లేదు. అలాగే తోటపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ అడిగారు, లేదు. పూర్ణపాటు అడిగారు, లేదు. జీవో నెంబర్ 3 అడిగారు, లేదు. ఆ ఐతెమ్మకు సంబంధించినటువంటి క్రషరు, అది ఆ మైనింగ్ అది ఆపేయమని లెటర్ ఇచ్చారు, లేదు. గొట్టిగడ్డ అనుసంధాన పనులు ఇచ్చారు, లేదు. ఎన్ని లెటర్లు ఇచ్చారు? లెటర్లు ఇవ్వడమే, తిరగడమే. ఆవిడకి విలువ లేదు, లెటర్కి విలువ లేదు. దయించి అచ్చెన్నాయుడు గారు, మీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చెప్పారని, ఇలాంటి జ్ఞానం లేని వాళ్ళు అజ్ఞానులు చెప్పారని మీరు విమర్శించడం తగదు. మీ మాటల్లోనే ఆ గతంలో విద్యకి వైద్యానికి ప్రాధాన్యత లేదు, మేము వచ్చిన తర్వాత చేసాం, ఆరో ప్లాంట్లు ఇచ్చామని చెబుతూ ఏదైతే కురుపాం హాస్టల్లో వాటర్ సదుపాయం లేక, అలాగే ఏంటది టాయిలెట్ సదుపాయం లేక పిల్లలు చనిపోయారు, నేను విజిట్కి వెళ్ళా అన్నారా లేదా? ఇక్కడ ప్రెస్ వాళ్ళు కూడా అన్నారు. మేము చెప్పింది అదేగా. వాటర్ ఫెసిలిటీ, సరైన మంచినీళ్ళు ఇవ్వక, వాళ్ళకి కంటామినేటెడ్ వాటర్ ఇవ్వడం వల్లే హెపటైటిస్ ఏ వచ్చి సరైన టైంలో వాళ్ళకి వైద్యం అందించకపోవడం వల్ల, కేవలం ఆ స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పిల్లలు చనిపోయారని చెప్పాం. అదే అచ్చెన్నాయుడు గారు కన్ఫర్మ్ చేశారు, మీరే ఒప్పుకున్నారు. హాస్టల్లో వాటర్ ఫెసిలిటీ లేక, బాత్రూమ్స్ ఫెసిలిటీ లేక పిల్లలు చనిపోయారని. ఇప్పుడు ఏమంటారు? ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మీరు రోడ్డు మీద ఎక్కి అరిచారు కదా, మీరు అప్పుడు తెచ్చారు అందుకే చచ్చిపోయారు, మీరు అప్పుడు తెచ్చారు అందుకే చచ్చిపోయారు, 4 ఏళ్ల క్రితం తెచ్చామట అందుకే పిల్లలు చనిపోయారని అంత ఎటకారం చేసి మాట్లాడారు. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు గారే చెప్పారు, వాటర్ ఫెసిలిటీ, బాత్రూమ్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఇదేదని చెప్పేసి చనిపోయారని చెప్పేసి. అలాగే దయించి ఈ క్రెడిట్ చోరీ పనులు ఆపండి. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఈ ప్రజాప్రతినిధి, మేము ఫామ్ చేసినటువంటి రోడ్లు, మేము కట్టినటువంటి బిల్డింగులు, మేము కట్టినటువంటి డెవలప్మెంట్ని రిబ్బన్లు కటింగ్ చేసింది ఆవిడ ఈ 2 సంవత్సరాలు తప్ప కొత్తగా తెచ్చింది ఏమీ లేదు, ఈ ప్రజలకి కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు అని తెలియజేస్తూ, ఈ
ఏదైతే కురుపాం హాస్పిటల్ కానీ భద్రగిరి హాస్పిటల్ కానీ ఈరోజు కన్స్ట్రక్షన్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి రావడానికి జగనన్న ప్రభుత్వం కారణం అని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే భద్రగిరి హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్ పూర్తి స్థాయిలో పైన కంప్లీట్ అవ్వకుండా ఆరాటంగా సీజన్లో ఎందుకు మీరు ఓపెన్ చేయలేదని ప్రశ్నిస్తున్నామని, అలాగే జిల్లా పరిషత్ మీటింగుల్లో ఎందుకు మీరు ఈ 2 హాస్పిటల్ ఓపెన్ చేయట్లేదు అని నిలదీస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్పర్సన్ నిలదీస్తున్నారని చెప్పేసి అక్కడ కంప్లీట్ అవ్వకపోయినా, ఏ ఫెసిలిటీస్ లేకపోయినా, ఇంకా 3 నెలల వర్క్ ఉన్నా కూడా ఈరోజు ఓపెన్ చేశారు. నేను కోరేది ఒకటే ప్రభుత్వాన్ని, త్వరితగతిన మిగిలింది కూడా ఆ చిన్న వర్క్స్ కూడా కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు.